సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం బండరామారం జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో హెడ్ మాస్టర్ వ్యవహారం తీవ్ర వివాదానికి దారితీసింది. కొంతకాలంగా పాఠశాల ఉపాధ్యాయుల మధ్య కొనసాగుతున్న విభేదాల ప్రభావం చివరకు విద్యార్థులపై పడింది. ఈ నేపథ్యంలో హెడ్ మాస్టర్ హకీం విద్యార్థులందరికీ ఒకేసారి టీసీలు జారీ చేయడం సంచలనంగా మారింది. ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ వెంటనే విచారణకు ఆదేశించి హెడ్ మాస్టర్ హకీంను సస్పెండ్ చేశారు. అలాగే విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన 4 ఉపాధ్యాయులకు మెమోలు జారీ చేస్తూ శాఖాపరమైన చర్యలు ప్రారంభించారు. 13 మంది ఉండే సార్. లాస్ట్ ఇయర్ 17 మంది. 17 మందిలో 10th క్లాస్ పిల్లలు 4 వెళ్ళిపోయారు. 13 మంది ఉండే సార్. 13 మందికి టీసీలు ఇస్తున్న క్రమంలో మేము ఒక 3 days ఆగండి, ఆగిన తర్వాత పిల్లల తల్లిదండ్రులని ఊళ్ళో పెద్ద మనుషులను పిలిచి మాట్లాడదాం సార్ అంటే సార్ కొంచెం ఏకపక్ష ధోరణిలో టీసీలు ఇవ్వడం అనేది జరిగింది. టీసీలు ఇచ్చడంతో పాటు మరి రావాల్సిన అడ్మిషన్లను కూడా వేరు కారణాలు చెప్పి అడ్మిషన్ ఫారాలు లేవని, రేపు అని, ఎల్లుండని జరిపి వాళ్ళకు కూడా అడ్మిషన్ లేకుండా స్కూల్ని అడ్మిషన్ లేకుండా చేసి సార్ ఇక్కడ టీసీలు అన్నీ ఇవ్వడం జరిగింది. అయితే దాని మీద మేము సర్పంచ్ గారిని, తర్వాత లోకల్ ఉండే లీడర్లని ఒక 10 రోజుల నుంచి మేము వాళ్ళని ఫాలోఅప్ చేస్తూ ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి మళ్ళీ పిల్లల తల్లిదండ్రులు కూడా మాట్లాడి వాళ్ళకి ప్రతిరోజు వాళ్ళతో ఫాలోఅప్లో ఉండి సర్పంచ్ గారిని మరి ఉప సర్పంచ్ గారి సహాయంతో మళ్ళీ మేము ఇవాళ ఊర్లోకి వెళ్ళడం జరిగింది. ఒక 6 పిల్లలు ఈ రోజు రావడానికి సుముఖంగా ఉన్నారు. 100% రేపు 6 పిల్లలు వస్తారు సార్. అదేవిధంగా సర్పంచ్ గారు కూడా ఒక ప్రత్యేక శ్రద్ధ తీసుకొని పిల్లలకి కొంత అమౌంట్ ఖర్చుల కింద ఇంత అంతనే సార్ మనకేం డిక్లేర్ చేయలేదు. నేను కూడా సపోర్ట్ ఇస్తా స్కూల్కి. మా స్కూల్ ఇక్కడ క్లోజ్ చేయడానికి లేదు, మీ ప్రయత్నం మీరు చేయండి, మా ప్రయత్నం మేము చేస్తాము అని చెప్పి మాకు భరోసా ఇవ్వడం జరిగింది. ఆ భరోసాలో ఇచ్చిన భాగంగానే మేము ఊర్లోకి వెళ్ళడం జరిగింది. ఖచ్చితంగా మేము స్కూల్ మళ్ళీ ప్రారంభిస్తాం సార్. ఎవరైతే ప్రైవేట్ స్కూల్కి వెళ్తున్నారో వాళ్ళని కూడా మనం తీసుకొని వచ్చి మన పాఠశాల డెవలప్ చేసుకున్న క్రమంలో నేను అయితే టీసీలు రాయలేని చెప్పిన క్రమంలో కూడా వారు మాత్రము లేదు, వాళ్ళు అడిగినప్పుడు ఇచ్చేయాలి కాబట్టి ఖచ్చితంగా ఇచ్చేస్తామని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఆ విధంగా పిల్లల సంఖ్య మొత్తం కూడా వెళ్ళిపోవడం జరిగి వేరే పాఠశాలలో అయితే ఈ రోజే మనం సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, ఎంఈఓ గారు, తర్వాత ఊర్లో ఉన్నటువంటి వార్డు మెంబర్స్ అందరితోటి సమావేశం మార్నింగ్ నిర్వహించాము. ఈ నిర్వహించిన క్రమంలో మా సర్పంచ్ గారు ఏమన్నారంటే మన గ్రామంలో ఉన్నటువంటి ఎవరెవరైతే విద్యార్థులు మన దగ్గర నుంచి వెళ్ళిపోయారో మరి వాళ్ళందరినీ మనం మాట్లాడదాము, తీసుకొని వద్దాము. నేను ప్రతి విద్యార్థికి కూడా ప్రతి నెల 1000 రూపాయలు ఇస్తాను, అది నేను రేపు ప్రకటిస్తానని చెప్పారు. సో మేము అన్న తర్వాత మేము కూడా గ్రామంలోకి వెళ్ళడం జరిగింది. సో ఇప్పుడు ఉన్నటువంటి కొద్దిమంది విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల్ని కలిసిన క్రమంలో వాళ్ళు మాకు మంచి హామీ ఇచ్చినట్లయితే మేము ఎందుకున్నాం సార్. కాకపోతే ఏంటంటే వాళ్ళలో కూడా ఒక క్వశ్చన్ అయింది, అంటే మీరు 4 ఉన్నారు కదా సార్, 7 సబ్జెక్టులు ఉన్నాయి కదా, మరి ఎలా డీల్ చేస్తారు మీరు అని కూడా ఒక క్వశ్చన్ రేజ్ అయింది. అంటే అదేం లేదు, మేము ఉన్నటువంటి వాళ్ళమే మిగిలిన సబ్జెక్టులు కూడా షేర్ చేసుకొని పిల్లలకు న్యాయం చేస్తాము, చెప్తామని చెప్పడం కూడా జరిగింది. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం బండరామారం జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో హెడ్ మాస్టర్ వ్యవహారం తీవ్ర వివాదానికి దారితీసింది. కొంతకాలంగా పాఠశాల ఉపాధ్యాయుల మధ్య కొనసాగుతున్న విభేదాల ప్రభావం చివరకు విద్యార్థులపై పడింది. ఈ నేపథ్యంలో హెడ్ మాస్టర్ హకీం విద్యార్థులందరికీ ఒకేసారి టీసీలు జారీ చేయడం సంచలనంగా మారింది. ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ వెంటనే విచారణకు ఆదేశించి హెడ్ మాస్టర్ హకీంను సస్పెండ్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ శంకర్ అందిస్తారు. శంకర్, రైట్ రవి, విద్యాబుద్ధులు నేర్పాల్సిన బడిలో ఉపాధ్యాయుల మధ్య అయితే ఘర్షణలకు దారి తీస్తుందని చెప్పుకోవచ్చు. ఏకంగా పాఠశాల మూతపడేలా కూడా చేశారని కూడా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం బండరామారం గ్రామం ఏదైతే ఉంటుందో బండరామారం గ్రామంలో జరిగిన ఈ షాకింగ్ ఘటనపై అయితే జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ అయితే తీవ్రంగా స్పందించారని కూడా చెప్పుకోవచ్చు. మొత్తంగా ఉపాధ్యాయులు అంతర్గత కలహాలు ఏవైతే ఉంటాయో అంతర్గత కలహాల కారణంగా అయితే విద్యార్థులందరికీ బలవంతంగా టీసీలు ఇచ్చి పంపించారని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఈ సందర్భంగా అయితే డిఈఓ ఎవరైతే ఉంటారో డిఈఓ క్షేత్రస్థాయి విచారణలో అయితే తెలిసిందని కూడా చెప్పుకోవచ్చు. మొత్తంగా ఈ దారుణమైన ఈ దారుణాన్ని ఒడిగట్టడానికి హెచ్ఎం అయితే హకీం అయ్యే కారణం కూడా తెలుస్తుంది. హకీంని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది. అలాగే మరో 4 ఉపాధ్యాయులను కూడా మెమోలు జారీ చేశారని కూడా చెప్పుకోవచ్చు. 3 రోజులు అయితే విచారణ ఇవ్వకపోతే తదుపరి కఠిన చర్యలు కూడా తప్పవని హెచ్చరించిన పరిస్థితి కనబడుతుంది. మొత్తంగా అయితే గత కొంతకాలంగా అయితే సదరు పాఠశాలలో ఏదైతే ఉంటుందో పాఠశాలలోని ఉపాధ్యాయుల మధ్య అయితే అంతర్గత కలహాలు అయితే జరుగుతున్నాయని కూడా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. సమన్వయ లోపంతో తీవ్ర స్థాయిలో అయితే ఈ ఘటనకైతే దారి తీశాయని కూడా చెప్పుకోవచ్చు. మొత్తం ఈ ఘర్షణ నేపథ్యంలో ఏకంగా విద్యార్థులందరికీ కూడా టీసీలు
ట్రాన్స్ఫాక్స్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో ఇచ్చి బడిని పూర్తిగా ఖాళీ చేయించిన ఉద్రిక్తత స్థానంగా అయితే ఉద్రిక్తత రేపుతున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తంగా టీచర్ల మధ్య ఉన్న గొడవ ఏదైతే ఉంటుందో ఈ గొడవకు ఉపాధ్యాయులు ఈ గొడవలో అయితే విద్యార్థులు అయితే బలైన పరిస్థితి కనపడుతుంది. విద్యార్థులందరికీ కూడా టీసీలు ఇచ్చి పంపించిన పరిస్థితి కనపడుతుంది. ఉపాధ్యాయులకు మరి వేరే హకీం అనే ప్రిన్సిపల్ కి సో వీళ్ళ మధ్య అంతర్గత విభేదాలు ఏవైతుంటాయో ఈ విభేదాలన్నిటి కారణం కూడా ప్రిన్సిపల్ అని కూడా తెలుస్తుంది. మరో నలుగురు ఉపాధ్యాయులకు కూడా జారీ చేసిన పరిస్థితి అయితే కనపడుతుంది. మెమో జారీ చేసిన పరిస్థితి కనపడుతుంది. ఈ మెమో జారీ చేసిన ఉపాధ్యాయులు ఎవరైతే ఉంటారో 3 నుండి 4 రోజుల మధ్య వాళ్ళ వివరణ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. వివరణ ఇవ్వకపోతే వాళ్ళని కూడా సస్పెండ్ చేసే అవకాశం ఉంది. కాబట్టి సో విద్యార్థులందరికీ కూడా టీసీలు ఇచ్చారు. ఈ రోజు డిఈఓ అయితే విచారణ చేశారు. విద్యార్థులందరికీ కూడా మళ్ళీ అదే స్కూల్లో విద్యార్థులు చేరేలాగా టీసీలన్నీ క్యాన్సిల్ చేసి మళ్ళీ వేరే ఉపాధ్యాయులు పెట్టి స్కూల్ నడిపించే విధంగా అయితే డిఈఓ చర్యలు